మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఏ వార్ ఆఫ్ లవ్ అని ఒక లవ్ సబ్జెక్ట్ని తయారు చేసుకున్నాను ముందు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి, దానికి ఒక ఇమేజ్ ఉండాలి. ఆ క్యారెక్టర్ చేయాలంటే దానికోసం ఎవరో ఏంటి అని వెతుకుతున్నానండి నేను. నాకు జగ్గారెడ్డి గారు ఐడియాలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళి ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అని మొత్తం ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఆయనకి సంబంధించినటువంటి క్యారెక్టర్నే దీంట్లో మనం ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, విద్యార్థి నాయకుడు కానీ ఏమేం చేశారు ఇవన్నీ కూడా తెలుసుకుని, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుని దీన్ని లవ్ సబ్జెక్ట్కి మిళితం చేశానండి. ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సినిమా కమర్షియల్గా కావాలి కదండి, దానికి మిళితం చేసి అప్పుడు ఏ వార్ ఆఫ్ లవ్ అనే సినిమాకి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అని మార్చానండి. ఆ తర్వాత ఆ సార్ నేను రెడీ చేసుకున్నప్పుడు వెళ్ళి సార్ని కలిసి ఇలా అడిగితే చూద్దాం నేను చెప్తాను మళ్ళీ అని చెప్పారు ఒక 4-5 years బ్యాక్. ఆ తర్వాత ఒకసారి ఫోన్ చేశారు, వెళ్ళి నేను కలిస్తే చేద్దాం కొంచెం చూద్దాం అని చెప్పి అన్నారు. మళ్ళీ మొన్న ఒక్కసారి ఫోన్ చేసి ఇది మనం చేస్తున్నాం, దీని మీద నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వేమనుకున్నావో ఆ రకంగా చెయ్యి, నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, నువ్వు చెప్పేవి కదా అప్పుడు అని అంటే ఇప్పుడు మనం పూర్తిగా దీన్ని రెడీ చేయవలసి వచ్చిందండి. ఇప్పుడు యాక్చువల్గా సినిమాలో జగ్గారెడ్డి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. కానీ కళ్ళు ముక్కుని చూడలో, కళ్ళు చెవుని చూడలో, కళ్ళు నోరుని చూడలో, పూర్తిగా మనం చూసుకునే ఒక అందమైన అద్దంలోనే. అటువంటి అందమైన అద్దం లాంటి వ్యక్తే జగ్గారెడ్డి గారు. కానీ ఆ అద్దాన్ని కూడా పగలగొట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది ఒక వెపన్గా కూడా మారుతుంది అనే ఒక క్యారెక్టర్ అండి దీంట్లో జగ్గారెడ్డి గారి. అప్పుడు ఈ సినిమా ఎలా స్టార్ట్ చేయడం ప్రారంభించింది. ఓకే, తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు మీ అందరు కూడా. నా జీవితం అంతా కూడా నాకు 10వ తరగతి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు కాలేజీకి, అక్కడ స్టూడెంట్ నాయకుడిగా ప్రారంభమైన నా జీవితము ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రాజకీయాలు జగ్గారెడ్డిగా నా రోల్ ఏందనేది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. అయితే అనుకోకుండా ఒకరోజు రామాంజన్ గారు కలిసినప్పుడు సార్ ఇట్లా అనుకొని ఉన్నా, చాలా సంవత్సరాలుగా అవకాశం వస్తుందేమో, వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటున్నా సార్, కలవాలని అనుకుంటున్నా, అనుకోకుండా ఇక్కడ మేము ఒక ఫంక్షన్లో రావడం, మీరు ఇక్కడ రావడం, కలవడము, ఇది ఒక మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని రామాంజన్ గారు చెప్పిన వెంటనే యాక్చువల్గా వారు ఏదో ఫోటో, ఆ సెల్ ఫోన్లో వారు ఫోటో చూపించారు నాకు. అప్పుడే ఆ ఫోటో ఎప్పుడైతే నా యొక్క అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అందులో నా ఫోటోతో సహా నాకు చూపించినప్పుడు నేను నాకెందుకు ఆ సెకండ్కి ఆ ఫోటోకి కనెక్ట్ అయినా నేను యాక్చువల్గా. ఇది మీరు ఇప్పుడు మీ విజువల్స్లో కూడా తీసిరు మీరంతా కూడా. ఆ ఫోటో, ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి, ఆ ఫోటో యొక్క అంటే నా నిజంగా నేను ఆ గడ్డంలో ఎట్లుంటానో అది మొత్తం వారు తీసి నా నిజమైన నా అవతారాన్ని ఆ ఫోటోలో వాళ్ళు చాలా నీట్గా చూపించినప్పుడు నాకు ఆ ఒక్క సెకండ్ ఆ ఫోటో చూడంగానే కనెక్ట్ అయినా వారికి. ఓకే, తప్పకుండా నేను సమయం వచ్చినట్టు చెప్తా, టైం ఇవ్వండి అది ఇదని అన్నా. మొన్న కూడా మధ్యలో ఢిల్లీలో కూడా చెప్పిన చాలా సందర్భాల్లో. ఆ ఢిల్లీకి పోయిన సందర్భంలో ఎందుకో కొన్ని సెకండ్లలో నేను వీరు రామాంజన్ గారికి జ్ఞాపకం రావడం, ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే సినిమా టైటిల్ జ్ఞాపకం రావడం. అప్పుడు వారికి ఫోన్ చేసి, సరే నా జీవితంలో కొన్ని సంఘటనలు కొంత వేరే వ్యక్తుల ద్వారా చేయించుకుంటూ నా రోల్ నేను డైరెక్ట్గా, వారు అన్నారు మీరు కూడా మీ రోల్ మీరు డైరెక్ట్గా యాక్ట్ చేయాలన్నప్పుడు నా రోల్లో
నేను కూడా యాక్ట్ చేసేటట్టుగా తప్పకుండా నేను టైం ఇస్తాను అని రామానుజం గారికి నేను చెప్పడం జరిగింది. సరే ఈరోజు మట్టుకైతే అనుకోగానే ఒక సినిమా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని ఈరోజు ఉగాది పండుగ రోజు మరి ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి రామానుజం గారు డైరెక్టర్గా మరి ఈ యొక్క కార్యాలయం సినిమా జగ్గారెడ్డి యొక్క కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ నేను ఈరోజు పండుగ పూట ఉగాది రోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా వాళ్ళు ఎవరు అడిగిర్రు, ఏందన్నా ఇదంతా మరి రాజకీయంగా నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఒక రోల్ని ప్రజలకు లైవ్లో ఉంచినావు, సినిమా పరంగా ఏ రకంగా అంటే నిజ జీవితాన్ని సినిమాలో నిజాన్ని సినిమాలో చూపించబోతున్నాం మనము. కార్యాలయం ఏందన్నా అని అడిగారు నన్ను. నేనన్నా ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ అంటే ఇది ఒక అడ్డా అని చెప్పిన. ఇది అడ్డా అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఇది సినిమా ఆఫీసు జగ్గారెడ్డి అడ్డా ఈరోజు నుంచి. ఇదిగా అడ్డా అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు? అడ్డా అంటే ఉర్దూలో మేము బస్తీలలో తిరిగేటప్పుడు అరే కావే జగన్నా కా అంటే మా అడ్డాపే బయట అని అంటుంటే నేను అప్పుడు. కోన్సా అడ్డా అంటే బల్దియాక అడ్డాపే బయట అంటుంటే నేను. అట్లా అడ్డా అంటే స్థావరం అని అర్థం అనమాట. ఓకే, కాబట్టి తప్పకుండా రాజకీయంలో ఒక రోల్ ఏ రకంగా అయితే నేను నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఎట్లయితే సక్సెస్ఫుల్గా ఒక ప్రయాణం చేసుకుంటూ వస్తున్నానో అట్లాగే తప్పకుండా రామానుజం గారు ఏదైతే వాళ్ళు ఒక లవ్ స్టోరీ ఎట్లయితే తీసుకున్నారో దానికి నా రోల్ అయితే ఉన్నదో అది క్రమంగా తర్వాత డైరెక్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ మీకు చెప్పడం కూడా జరుగుతుంది. అందుకే నా కూతురు జయలక్ష్మి పేరు మీదనే ఈ యొక్క సినిమా జయలక్ష్మి సినిమాస్ అని పెట్టడం కూడా జరిగింది. మరొకసారి తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం. ఏది ఆ స్క్రీన్ మీద ఇప్పుడు మీరు రిలీజ్ చేసింది, డైరెక్ట్గా రిలీజ్ చేసిందా ఆ పోర్షనా? అవి నా ఒరిజినల్ స్టైలే కదా, అది నేనేమి యాక్టింగ్ కాదు కదా, అసలు రోల్ చేసినట్లా అసలు అట్లా ఉండదు రోల్. అది ఇప్పుడు ఏదో సినిమాలలో ఎవరో చేసింది రాసింది కథలు రాసి యాక్టింగ్ చేస్తారు, నాది ఒరిజినల్ యాక్టింగ్ అన్నది ఇదంతా. అమ్మా మీరు ఎన్నైనా అనుకోవచ్చు, జగ్గారెడ్డి విషయంలో ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చుగా, ఏమి ఆషామాషిగా వచ్చిందేం కాదు. నేను ఇట్లా మీరేమో ఏది సినిమాల హీరోలు చూస్తుంటాం, పోలీస్ ఆఫీసర్లను కొట్టినట్టు ఎస్పీలను కొట్టినట్టు అదేదో సినిమా యాక్ట్లో చూపిస్తారు. నాది ఒరిజినలే ఉన్నాయి అవన్నీ, నేను యాక్టర్ కాదు, ఇవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయి నాకంతా. స్టూడెంట్ లీడర్గా ఒక చాలా పెద్ద రోల్ ఉంది, నా స్టూడెంట్ లీడర్గా చాలా పెద్ద రోల్ ఉంది, మున్సిపల్ కౌన్సిలర్గా ఒక చాలా పెద్ద రోల్ ఉంది, మున్సిపల్ చైర్మన్గా రోల్ ఉంది, ఇంక ఎమ్మెల్యే తర్వాత అదిగా. ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేము, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. ఆ రోజులలో ఏదో మామూలుగా నేను బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి కాదు, అంటే నాకు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉండి కాదు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. నా కథ, నా రాజకీయ కథ నేనే రాసుకున్నా.
స్క్రిప్ట్ డైరెక్టర్ని యాక్టర్ నేనే నా దాంట్లో. నాకు ఎవరో రాసి ఇచ్చింది కూడా కాదు ఇది. ఇప్పుడు హీరోనే చూడాలి, మా మిస్సెస్ని అడిగి చెప్తాం మళ్ళీ అది. నా భార్యని అడిగి చెప్తుంది మరి అది. యాక్షన్ పార్ట్ అంటే డైరెక్ట్గా చెప్పేటప్పుడు చెప్తారు, నేను మీద మీద చెప్తా. ఖాళీ డైరెక్టర్ పాత్ర కూడా నేనే చెప్తే ఎట్లయితుంది మళ్ళీ అది. వారు డైరెక్టర్గా రామంజర్ గారు ఏమన్నారంటే, నాకు వారు చెప్పారు ఒక మాట. ఏమన్నారంటే, సార్ ఒక ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ తండ్రి ఒక పవర్ఫుల్ విలన్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, ఏదైనా కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, విలన్ కమ్ పొలిటీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు డైరెక్టర్ రామాజర్ గారు చెప్పారు, సరే నా కథ వాళ్ళకెట్టే తెలుస్తుంది అని అంటే, ఆ పిల్లలకెట్టే తెలుస్తుంది అంటే అతని భార్య చెప్తుంది అనమాట. అతని భార్య కొంత నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, జగ్గారెడ్డి గురించి, వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు చెప్పేటప్పుడు స్టూడెంట్ లీడర్గా ఇట్లా, కౌన్సిలర్గా ఇట్లా, చైర్మన్గా ఇట్లా, మీ నాయన తోపు కావచ్చు, తోపులకే తోపు అయినా అనేది ఒక లెక్క వస్తుంది అనమాట. తోపు అంటే అది తెలుసా మీకు? అంటే మన తెలంగాణ యాసలో తోపు అంటే మనం యుద్ధంలో చేసి వాడతాం చూడు, తోపు అంటారు దాన్ని. ఏమంటారు నరసింహరావు? వెపన్, అదేదో అంటారు కదా, అది అనమాట. అంటే ఒరిజినల్గా నేను మీద చెప్తున్నా, ఇంకా చెప్పొచ్చా డైరెక్ట్ గారు? అది నేను అందుకే అడుగుతున్నా, మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది, వారికే వదిలేస్తున్నా సస్పెన్స్ అంతా. కానీ ఒక మాట జనాలు నచ్చుతారు. నా నిజ జీవితంలో ఒక 4 అంశాలని, అందులో నా కష్టము, నా బాధలు, నా ఆవేదన, నా ప్రయత్నాలు, కుట్రలు, నా మీద జరిగిన కుట్రలు, కుతంత్రాలు, అంటే స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. అంటే మీరు ఇంకా అప్పటికి, ఇది ఎప్పటిదంటే ఇది 84-85లో మీరు పుట్టినారన్నా మీది. అంటే నేను 84, 85, 86 స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను. ఆ రోజులలో మర్డర్లు జరుగుతుండే, మర్డర్లను తప్పించుకోవాలి, మర్డర్లు చేసేవాళ్ళని చాలా ప్రాక్టికల్ ఉన్నాయి వీళ్ళంతా. సింగిల్గానే ఇప్పుడు నా ఏమంటే 50 మంది 100 మంది ఈ ఎస్కాటు. ఇప్పుడు కూడా నేను డైరెక్టర్ గారు, నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఎస్కాట్ పెట్టుకోను. నేను ఎస్కాట్ ఉండదు నాకు, దానికి ఒక అర్థం ఉంది. ఎస్కాట్ ఉండబోదు, అది ఇప్పుడు తర్వాత చెప్తా మీకు. అది సినిమాలో చెప్తా, సారీ, అది కూడా పాయింటే. చెప్పలేం, ఉండొచ్చు. అంటే ఈ నిజ జీవితాన్ని, జగ్గారెడ్డి నిజ జీవితాన్ని, సినిమాని జనాలు నచ్చిన రోజు ఖచ్చితంగా ఇంకా పార్ట్ 2 కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. డైరెక్టర్ గారు చెప్పాలి అది. ప్రేమలే కదా, సరే ఒకటి అంటే ఇందులో నా ప్రేమ కథ లేదు మళ్ళా. లేదు, నేను నా భార్య ప్రేమ కథనే, కానీ మా ఇద్దరు ప్రేమ కథ లేదు ఇందులో. సస్పెన్స్ చూద్దాం, తర్వాత మళ్ళీ చూపెడదాం ఫ్యూచర్లో. మళ్ళీ ఏముంది మీరు చెప్పండి. ముఖ్యంగా ఒక మాట ఏంటంటే, ఏదైనా మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి రుణం తీర్చుకోవాలంటారు. నాకు ఈ జగ్గారెడ్డి గారి అవకాశం వచ్చినందుకు నేను చాలా కసి మీద ఉన్నానండి. ఆ కసి మీద సినిమా తీసి హిట్ ఇచ్చి ఆయనకు రుణం తీర్చుకుంటాను. మీరంతా స్క్రీన్ మీద చూడండి. 2 రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. నాకు మా నాన్న స్టోరీ మొత్తం తెలీదు, నేను కూడా మూవీలో చూసి అసలు నాన్న ఇంతవరకు ఎట్లొచ్చిండో తెలుసుకోవాలి. అంటే చెప్పడం వేరు, కానీ
నాన్న యాక్టింగ్ చేసి నాన్నకు పడ్డ కష్టాలు కానీ ఇంత ఈ స్టేజ్కి రావడం అంత ఈజీగా రాలేదు. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. సో ఇన్స్పిరేషన్ అనమాట. ఇలాంటి స్టోరీస్ ఎందుకు తీస్తాం? ఇన్స్పైర్ అవ్వాలని, ఇలాంటి లీడర్స్ ఇంకా రావాలని చెప్పి తీయడం తప్ప మనం గొప్ప అది తర్వాత ఏదో గొప్పగా మనం చూపించుకోవాలన్నది తర్వాత. కానీ ఇట్లాంటి లీడర్స్ ఇంకా రావాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈ మూవీ రావాలని నేను కోరుకుంటూ, డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నాన్నకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. మా నాన్న యాక్టింగ్ ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. యాక్టింగ్ కాదు కానీ నిజమే, కానీ మళ్ళీ చేయాలి కదా. ఆల్రెడీ లైఫ్ అంతా ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మూవీలో ఆ పార్ట్ మళ్ళీ చూపించాలంటే కూడా కష్టమే. అది ఎట్లా చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్, టీమ్ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.